హాయ్ ఆల్, దిస్ లొకేషన్ ఐఎస్ అకాడమీ తెలుగు. ఇవాళ మనం ఒక హిస్టారికల్ ప్లేస్కి వెళ్దాం. లెట్స్ గో. ఇవాళ మనం చూడబోయే టెంపుల్ వచ్చి పిఠాపురంలో ఉంది. ఈ టెంపుల్ నేమ్ శ్రీ కుంతి మాధవస్వామి టెంపుల్. ఇది చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అన్నమాట. పిఠాపురం వెళ్ళినప్పుడు కంపల్సరీ టెంపుల్ అయితే సందర్శించండి, చాలా బాగుంటుంది టెంపుల్. సో ఈ టెంపుల్ నేను రీసెంట్గా వెళ్ళాను, మీకు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నాను. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ గివ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రండి టెంపుల్ చూద్దాం. రండి లోనికి వెళ్దాం. ఇది లోన్ ఎంట్రన్స్ అన్నమాట. సో టెంపుల్ బయటంతా కూడా చాలా స్పేస్ అప్ చాలా ఉంది. నేను వెళ్ళినప్పుడు గుడిలో ఎవ్వరూ లేరన్నమాట. స్వామి ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా చాలా ఖాళీగా ఉంచుతారు. అసలు ఈ టెంపుల్ అసలు ఖాళీ ఉండదు, ఎప్పుడు జనం వస్తూనే ఉంటారు. బట్ దేవుడు మేము వెళ్ళే టైంకి మాత్రం ఎవ్వరూ లేరు. చూడండి ఖాళీగా ఉంది. ఇదంతా హాల్, బయట హాల్ అన్నమాట. సో ఇక్కడి నుంచి ఇలా లోనికి వెళ్ళాలి. అండ్ ఈ టెంపుల్లో ఈ ప్రత్యేకత ఏంటంటే, దేవుడు బయట నుంచే గర్భగుడిలో లోన ఎక్కడో ఉంటా మనకి బయటికి కనిపిస్తూ ఉంటాడనమాట. చాలా అందంగా చూడండి. ఇంకో దేవుని దర్శించుకోండి, ఎంత అందంగా ఉన్నారు చూడండి మాధవస్వామి. అండ్ ఈ గుడి చుట్టూ కూడా ఇంకోటి లోన అమ్మవారు చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఈ గుడులన్నీ కూడా మనం సందర్శించుకోవచ్చు. లోన ఉన్న టెంపుల్స్ అన్నమాట. గర్భగుడి చుట్టూ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇప్పుడు పిఠాపురం వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. మన చుట్టూ ఎన్నో హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ మీకు చూపించాలని ఒక చిన్న కోరికతోనే నేను ఈ వీడియోస్ తీస్తున్నాను. ఎలా ఉంది నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.